చూడండి, ప్రతి ఒక్క పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనోవిజ్ఞ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక ఎగ్జామ్ వెళ్ళే యొక్క విద్యార్థి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, పూర్తిగా ఆందోళనకు తన యొక్క ఎబిలిటీస్కి అనుగుణంగా థింక్ చేసేటువంటి స్థితిలో ఉంటాడు. అలాంటి సమయంలో ఏ వ్యక్తితో కూడా, అంటే సొంత అన్నతో కానీ సొంత అక్కతో కానీ కంపారిజన్ చేయకూడదు. అలాగే తన స్కూల్ ఫ్రెండ్స్తో కూడా కంపేర్ చేయకూడదు. ఎటువంటి పక్షంలో కంపారిజన్ అనేది ఎలా ఏర్పడుతుందంటే, తనలో ఒక స్టిగ్మటైజేషన్ ఏర్పడేదానికి అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు ఈ సమయంలో ఈ ఎగ్జామినేషన్ పీరియడ్ అంతా కూడా మీకు వీలు పడితే, మీకు అవకాశం ఉంటే ఈ యొక్క 10 రోజుల ఎగ్జామినేషన్కి మీరు లీవ్ తీసుకొని మీ పిల్లలతో చెంతన ఉంటూ మీ పిల్లల యొక్క సౌకర్యాలని కానీ మానసిక స్థితిని కానీ వాళ్ళకి భరోసా కల్పించే విధంగా ఉండాలి తప్ప పిల్లల్ని కంపేర్ చేయడం లేదా క్రిటిసైజ్ చేయడం లేదా గతాన్ని తీసుకొచ్చి వర్తమానంలో పెట్టి పిల్లల్ని అప్పుడు నువ్వు ఇలా చేయలేదు, ఇప్పుడు ఇలా చేయలేదు, అప్పుడే చెప్పాడు మీ పలానా సారు ఇలా చదవడం లేదని చెప్పి, నువ్వు అప్పుడే చెప్పిన ఈ బుక్స్ కొనుక్కోమని చెప్పి ఇప్పుడు అడుగుతున్నావు అనేటువంటి ఆ యొక్క ప్రెజరైజ్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది తల్లిదండ్రులు పిల్లలతో చేయకూడదండి.